ఏంట్రా శుభమాని పెళ్లి చేసుకుని ఏడు మొహం పెడతావు ఎందుకు? ఏదో ఉద్యోగం వచ్చిందన్నావుగా, వెళ్ళి ముందు ఆ పనిచూడు. మంచి రోజు చూసి కోడల పిల్లని తీసుకొస్తా. చూడు, ఆ అడ్డమైన ఎదవలతో అడ్డగాడిదలా తిరిగావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. రేయ్ అయ్యా, జాగ్రత్తగా దిగబెట్టరా. అలాగనే. స్కేల్ ఇవ్వరా. స్కేల్ ఇవ్వే. కోపడకు సీనియర్. హాయ్ ఆనంద్. హాయ్. హే లవ్ బర్డ్స్, ఏంటి మధ్య కనిపించట్లేదు? నా మ్యారేజ్. ఈ రోజుల్లో కూడా మీ ప్రేమను కాటుదాకా తీసుకొచ్చారంటే యూఆర్ రియలీ గ్రేట్ రా. రాకేష్ యుఎస్ఏ, మరి వీడు ఓన్లీ లవర్. అవును, మరి వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వస్తే రిసీవ్ చేసుకోవడానికి బక్రాగాడు కావాలి కదా. ఏంటి మీ ఇంట్లో ఏమైనా ఫోర్స్ చేశారా? లేదే, మాకే బోర్ కొట్టింది. మరి ఈ విషయం అమెరికా వుడ్ బిగ్ తెలుసా? యా, ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. తనేమో నువ్వు ఎస్ రా, నా గర్ల్ ఫ్రెండ్ నీకు పరిచయం చేస్తాను అన్నాడు. అయ్యో, దట్స్ ఆల్. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి రెండు వేరు వేరు. ఆహా సూపర్. రే ప్రభు, ఇప్పుడైనా రావటం? అవునరా. మీ డాడీ ఏమన్నారు? నా పేరు మీద సైట్ కొన్నారట, రిజిస్ట్రేషన్ చేయాలంటే వెళ్ళాను. రే బ్రేకింగ్ న్యూస్, రమ్య గోపికి హ్యాండ్ ఇచ్చింది తెలుసా? యుఎస్ అబ్బాయిని చేసుకోబోతుందంట్రా. కంగ్రాచులేషన్స్ రమ్య, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. మరి మీ ఐదుగురు పెళ్ళెప్పుడు? మేం మామూలుగా చేసుకోవమ్మా, ధూమ్ ధామ్ గా చేసుకుంటాం. ఏం ప్రభు? అవునరా. గుడ్ నైట్. బాయ్ బాయ్ రా. ఓకే, నేను వెళ్ళొస్తాం. బాయ్. బాయ్ బెస్ట్. ఓకే, గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్ ప్రియా. గుడ్ నైట్. చూసావు సీనియర్, వాడు ఐస్ క్రీమ్ మొత్తం తినేసి ఖాళీ కప్పును మాత్రం వేసి పంపిస్తున్నాడు. నేను అలా చేయనని ప్రియతో చెప్పవా ప్లీజ్? నాకు తెలుసురా మావా నీ సిన్సియారిటీ. అర్జెంట్ గా వెళ్ళి ఓ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాయి. నీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాగా. సారీ, ఏటీఎం రిపేర్. అమ్మ డబుల్ గమ్ గా. ఏయ్, ఆ పిల్లల్స్ పట్టుకో. ఆ కేబుల్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వరా. రేయ్, నువ్వు ఇలా సోంబేర్లో ఉంటే ప్రియా నేను చచ్చిన లవ్ చేయరు. వెళ్ళి హార్డ్ వర్క్ చేయరా. అలా చేస్తే నన్ను ప్రియా లవ్ చేస్తుందా సీనియర్? ఖచ్చితంగా లవ్ చేస్తుంది. థ్యాంక్ యూ సీనియర్. వెళ్ళు. క్రేజీ ఫెలో. రే జూనియర్, ఇట్రారా. ఏంటి సీనియర్? ఈ మైక్ తీసుకొని దూరంగా వెళ్ళి చెక్ చేయి. అలాగే సీనియర్. హలో, మైక్ టెస్టింగ్. క్రేజీ పై సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చినందుకు పార్టీ. హలో హలో. ఎక్స్క్యూజ్ మీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రభు ఎక్కడ ఉంటాడు బాబు? ఏ ప్రభు? అదేనయ్యా, ఆ మధ్య క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యాడు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుని వచ్చాడు కదా. ఏంటి, ప్రభుకి పెళ్ళైందా? ఇంతకీ మీరు? నేను వాళ్ళ ఆవిడికి బాబాయ్ వరుస అవుతానులే. కొంచెం ప్రభుని పిలువు బాబు. జూనియర్స్ అండ్ సీనియర్స్, ఇట్స్ అ బ్రేకింగ్ న్యూస్. మన సీనియర్ ప్రభు సార్ కి పెళ్ళైందంట. ఒక్క అబద్ధంతో మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసావు కదరా. మాతో చెప్పకుండా ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచగలిగావరా? పెళ్ళవ్వగానే కొంతమంది ఫ్రెండ్స్ నే వదులుకుంటారు. అలాంటి క్రికెట్ ఫ్రెండ్షిప్ రామంది. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి. అదంతా మాకు అనవసరం. నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకొని మా దగ్గరే దాచావే, అది ఇంకా పెద్ద తప్పు. అసలు ఎలా చేసుకున్నావురా ఈ మ్యారేజ్? నేనేం కావాలని చేసుకోలేదు. నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినలేదురా మా నాన్న. మీ నాన్న గురించి ఆపరా. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. ఓకేరా, ఇట్స్ ఆల్ ఓవర్ నా. వి కాంట్ చేంజ్ ఇట్. వాడు అసలే బాధలో ఉన్నాడు. లివ్ రా, వదిలేయండి. ఏంటి వదిలేది? మనం ఆ జయరహస్యం ఉండకూడదు అనుకున్నాం. ఇంత తప్పు చేసి కూడా కనీసం ఫీల్ అవట్లేదు. చూసారా వీడు? సారీరా, ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకేరా. రే వద్దురా, ప్లీజ్ రా, వద్దురా. చేర్ అప్ రా. కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కలిసి తిరగటమే కాదు, కలిసి సాధించగలరని కూడా నిరూపించారు. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ద జూనియర్స్. క్యారీ ఆన్ సార్. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఇట్స్ ఎ వెల్ నోన్ కంపెనీ. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 2 years వర్క్ చేయాలి. ఓకే? ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మిస్టర్ ఆనంద్ సార్. మీ ఐదుగురి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. మరి మీ అందరికీ వైజాగ్ పోస్టింగ్ ఇస్తే ప్రభు ఒక్కడే ముంబై ఎందుకు మార్చుకున్నాడు? ముంబయా? మొత్తానికి అనుకునే సాధించాం. వాట్ నెక్స్ట్? ఏముంది, జాబ్లో జాయిన్ అయిపోవడమే. రాయ్, నీ కవర్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా. వాట్ హ్యాపెండ్? నువ్వు ఆగు. అంతా సేమేరా. చూసారా,
మనమంతా వైజాగ్ ప్లేస్మెంట్ పెట్టుకుంటే వాడు మాత్రం ముంబైకి మార్చుకున్నాడు. ఏంట్రా ఇదంతా? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా మేము నచ్చలేదా? నాకు ఏది నచ్చలేదు. నన్ను ప్రశాంతంగా వదిలేండి. అంటే మేము నీ ప్రశాంతతను చెడగొడుతున్నావా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా, నువ్వు చాలా మారిపోయావు. ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవడం నీకే కాదు మాకు తెలుసు. ఈ రోజు నుంచి మాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. వెళ్ళు, నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడే తగలాడు పో. Useless నీతో fellow. స్నేహం చేయడమే మా తప్పు. ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. టేక్ ఇట్ సీనియర్. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఎంతైనా మీకన్నా తక్కువే కదా సీనియర్. తీసుకోండి సీనియర్. పోరా. ప్లీజ్. ఒక్క నిమిషం సీనియర్. వెళ్ళవే. ఏంటి? సీనియర్ నీకు సీక్రెట్ చెప్పనా? గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ జూనియర్స్ సీనియర్సే. టెండూల్కర్ తన వైఫ్ కి జూనియర్, అలాగే షారుఖ్ ఖాన్, అజరుద్దీన్, రవి శాస్త్రి, అలాగే మన ఇద్దరం కూడా. ప్లీజ్ సీనియర్ కాదనుకు సీనియర్. ప్లీజ్ సీనియర్, ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ. ప్లీజ్ సీనియర్ కాదనుకు. ప్లీజ్ సీనియర్ ప్లీజ్. వచ్చారా? మీరైనా కాస్త చెప్పండి సీనియర్. నేను మళ్ళీ మీతో కలిస్తే మనందరం క్రేజీ 5 కావచ్చు కదా సీనియర్. వీడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడు రా. నువ్వేం ఎక్కువ చేయలేదురా, నిన్ను ఎంటర్టైన్ చేసి నేనే ఎక్కువ చేశాను. సీనియర్ సీనియర్ ప్రియ ప్లీజ్ కావాలా? సీనియర్. ఏదో ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ రా. మాట్లాడండి రా. ఈ రోజు నైట్ ట్రైన్ కి ముంబై వెళ్తున్నాను, మళ్ళీ రాను. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. ప్లీజ్ లుక్ ఎట్ మీ రా. నా మీద ఇంకా కోపం పోలేదురా మీకు? రేయ్, మీకు ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్ ఉన్నారా, కానీ నాకు నా పేరెంట్సే ప్రాబ్లం రా. రేపటి నుంచి మీరంతా కలిసే ఉంటారు, నేను ఒక్కడనే ఒంటరి వాడిని. నా లైఫ్ లో నేను సంతోషంగా ఉన్నది ఒక్క మీ ఫ్రెండ్షిప్ లోనే రా. మా నాన్న చేసిన ద్రోహానికి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఆ ధైర్యం లేకనే నేను దూరంగా వెళ్తున్నాను. ఇన్నాళ్ళు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను రా. ఆఖరిసారి నా బాధను కూడా షేర్ చేసుకోండి రా. ప్లీజ్ రా, ప్లీజ్. ఊరుకోరా, ఊరుకో. నీ మీద మాకేం కోపం లేదురా. కూల్ డౌన్. మాకు దూరం అయిపోతున్నా ఉన్న బాధ అంతేరా. నువ్వు ఎప్పటికీ మా ఫ్రెండ్ వేరా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. ఇట్స్ ఓకేరా. నువ్వేదో రీజన్తో మాకు దూరం కావాలనుకుంటున్నావు. నీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి మేము నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. రేయ్, నీకు నువ్వు మమ్మల్ని కలవాలనుకుంటే తప్ప మేము నేను కలవడానికి కూడా ట్రై చేయం. కానీ మేము ఇప్పుడు కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం. కానీ మా గుండెల్లో నీకెప్పటికీ స్థానం ఉంటుందిరా. నువ్వు ఎప్పుడైనా మా దగ్గరకు రావచ్చు. ఓకేరా, నేను ముంబై వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను. ఏం నువ్వు ముంబై వెళ్ళేది? మూసుకొని బేవరం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. అబ్బా, జాయిన్ అయ్యాక లీవ్ పెట్టి వెళ్తాను లేరా. దానికి ఇంకా 10 days టైం ఉంది కదరా. అది కాదు ప్రియ, టికెట్ రిజర్వేషన్ కూడా చేయించేశాను. ఏంట్రా ముంబై టికెట్ తొక్కలోది? మూసుకొని పద. అది కాదు రా, నేను చెప్పేది వినరా. సార్ మా వాడు అర్జెంట్ గా భీమవరం వెళ్ళాలి. టికెట్ కొనే టైం లేదు. ఫైన్ అంతా చెప్పండి. ఫైనా? ఓ 1000 కొడితే ఆయనే అడ్జస్ట్ చేసుకుంటాడు. ఓకేనా సార్? నువ్వు ఎక్కరా? లోపలికి వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. మీరిక నిశ్చింతగా ఉండండి. మీ వాడిని భీమవరంలో తింపే బుచ్చి నాది. నువ్వు లోపల రావే. ఓకేరా, హ్యాపీ జర్నీ. బాయ్. కలలు నిజం కావంటారు. ప్రభు తమకు దూరమైన ఆకాశంలో ఉన్న తమ ఊహల్ని అందమైన విల్లా రూపంలో నేలపైకి తెచ్చి తమ ఆశల్ని నిజం చేసుకున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగా ఒకే కంపెనీలోనే కాదు, ఒకే విల్లాలో సంతోషంగా ఉంటున్నారు. ఆడుతూ పాడుతూ పసిపిల్లల్లా తిరిగిన ప్రియా నందిని ప్రస్తుతం పసిపాపల తల్లులయ్యారు. ప్రభు ఎక్కడున్నాడో తెలియకపోయినా ఏనాటికైనా తమ కోసం వస్తాడని విల్లాలో అతని కోసం ఓ గది కూడా కేటాయించారు. ఇక క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ గడిపే లక్కీ ఆనందులు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదేమంటే మాకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా అంటారు. ఈడియట్, నీ వల్ల ఈ లేట్ అంతా. పెద్దానికి నన్నంటావేంటి మావా?
मम्मी जोकर आया। वाओ मारवाड़ी लड़की जोकर नहीं हीरो आया। हाय माय नेम इज लక్కీ హాయ్ అంకుల్ కార్దాలు రే మామ ఏంట్రా ఇది? నీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలేరా బాబు. జో లాలి లాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేము నలుగురం ఫ్రెండ్స్ ఉన్నాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు పక్క కోచ్లో అడ్జస్ట్ అయితే. సారీ. కనీసం బామ్మగారినైనా. సారీ అంటే తెలుగులో వీలు కాదు అని అర్థం. ఇట్స్ ఓకేరా, మేము పక్క కోచ్లో అడ్జస్ట్ అవుతాం. యూ క్యారీ ఆన్.